2001లో ప్రధానమంత్రి అయ్యాడు. 2001లో గుజరాత్లో సీఎం అయ్యాడు. 2014లో ప్రధానమంత్రి అయ్యాడు. 25 సంవత్సరాలుగా వరుసగా ఎన్నికల్లో గెలవడమే కాకుండా ఓటమి ఎరగని నాయకుడు నరేంద్ర మోడీ గారు అని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే నేను ఒక మాట చెప్పాను, ఈ 20 అటు గుజరాత్లో కానీ ఇటు ఢిల్లీలో కానీ అనేక కార్యక్రమాలు చేయగలిగారు. 12 ఏళ్ళు ఉన్నారు. 25 కోట్లకు పైగా ప్రజల్ని పేదరికం నుంచి విముక్తి కలిగించారు. 2014లో 91 కిలోమీటర్ల నేషనల్ హైవేలుంటే ఈరోజు 1,46,000 కిలోమీటర్లు తీసుకొచ్చారు. ఆ రోజు 74 ఎయిర్పోర్ట్లుంటే ఈరోజు 160కి పెంచారు. 11 కోట్ల మరుగుదొడ్లు కట్టారు. ఇంటింటికి కొళాయిలు ఇవ్వాలని 80% పూర్తి చేసే బాధ్యత తీసుకున్నారు. 160 వందే భారత రైళ్లు తెచ్చారు. 4 కోట్ల మంది పేదలకి ఇళ్ల నిర్మాణం చేశారు. ఇవన్నీ చిన్న విషయాలు కాదు. ఇటీవల మీరు చూశారు ఆపరేషన్ సింధూర్. కబద్దార్ ఎవరైనా మా జోలుకొస్తే ఏం చేస్తావో చేసి చూపించిన ఘనత నరేంద్ర మోడీ గారిది. ఈ విషయంలోనే కాదు, మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సింది అనేక విషయాల్లో చంద్రయాన్, గగన్యాన్ ఇలాంటి విషయాల్లో మన దేశ ప్రతిష్ట పెంచాయి. ఇలాంటి అనేక కార్యక్రమాలు ఇప్పుడు ఆయన చేసిన పనుల వల్ల ప్రపంచంలో మన గౌరవం పెరిగింది. భారతదేశ ప్రతిష్ట పెరిగింది. ఒక నమ్మకం వచ్చింది. 2047కి తిరుగులేని శక్తిగా భారతదేశం తయారవుతుందని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. అవును అంటే గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి ప్రధానమంత్రి గారిని. 2 దిక్కళ్ళ ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్నాయి. కానీ ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది 5 సంవత్సరాల సమయాన్ని మనం అవకాశాల్ని పోగొట్టుకున్నాం. మళ్ళీ విధ్వంసం నుంచి ప్రారంభించాం. ఒక్కొక్క అడుగే ముందుకేస్తున్నాం. నేను మీ అందరికీ ఎన్నికల ముందు ఒకటే రాష్ట్ర ప్రజలందరికీ చెప్పాను. ఈరోజు కూడా ఈ సమావేశం మళ్ళీ ప్రజాసేవకు పునరంకితం కావడానికి ఈ సమావేశం మనం ఇక్కడ పెట్టుకున్నాం. ఏం చేశామో చెప్పాలి, ఏమి చేయలేకపోయామో కూడా చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. విమర్శలకి ప్రతి విమర్శే కాదు, ఎవడైనా విమర్శలు చేస్తే సాక్ష్యాధారాలతో సహా వాళ్ళకు చెప్పే శక్తి ఈ ఎన్డీఏకు ఉందని మరొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఆ రోజు సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన ఈ 3 విషయాలు సమర్థవంతంగా చేస్తామని చెప్పాం. ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా మనం చెప్పినది ఎలక్షన్ మేనిఫెస్టోలో గుర్తుపెట్టుకున్నాం. ఎన్టీఆర్ భరోసా దేశంలోనే అతిపెద్ద సంక్షేమ కార్యక్రమం. పేదలందరికీ 4,000, 6,000, 15,000, 10,000 ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ప్రపంచంలో ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం అని మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. 63 లక్షలు ఇచ్చాం. ఇది చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. అలాంటిది మనం నిలబెట్టుకున్నాం. తల్లికి వందనం చెప్పాం. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తాన్నాం. ఇప్పుడే ఒక తల్లి వచ్చింది, 7 మంది